వెల్కమ్ బ్యాక్ టు చిబితిస్ ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం బెండకాయ వేపుడు చేసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టి దాంట్లో 1 కప్పు వరకు నూనె పోసుకుందామండి. అది బాగా వేగిన తర్వాత దాంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా నూనెలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకు అన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఏది కూడా ఒక పక్కగా ఉండిపోయి అలా ఇలా మిగిలిపోకుండా అన్నీ కూడా కరెక్ట్గా ఉడుకుతాయి. సో అందుకని చెప్పేసి ఇది మనం బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కలిపిన తర్వాత 1 నిమిషం దాన్ని వేగనిద్దామండి. చూసారు కదా, వేగుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకుందామండి. ఇలా కలుపుతూ 1 నిమిషం ఆగుతూ మళ్ళీ కలుపుతూ ఉంటే కనుక త్వరగా వేగుతాయి. అలాగే అన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. ఒక్క ముక్క కూడా మనకి వేగిపోకుండా పక్కన ఉండదు. సో అందుకని చెప్పేసి బాగా కలుపుకుందామండి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకుందామండి. వెల్లుల్లిపాయ కూడా చూసారు కదా, చక్కగా వేగింది. వెల్లుల్లిపాయ వేగిపోతే బాగా మంచి రుచి ఉంటుందండి. దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కనుక నూనెలో కనుక బాగా వేగిందంటే. అందుకని చెప్పేసి మనం అన్నీ కూడా చక్కగా కలుపుకొని వేపుకుందాం. ఇప్పుడు చూసారు కదా, దోరగా వేగిపోయాయి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా. సో ఇప్పుడు మనం దీంట్లో బెండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. వేపుడు కదా, అందుకని ఇలాగే కట్ చేయాలి. సో అవి అన్నీ కలిపి వేసేసుకుందామండి. చూసారు కదా, బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందామండి. కింద ఉన్న ఉల్లిపాయలు అన్నీ కూడాను ఈ మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. అలాగే ఆయిల్ కూడా ఈ బెండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే కనుక ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది. అలాగే కింద ఉల్లిపాయ ముక్కలు మిగిలిపోయి మాడిపోకుండా అవి కూడా బాగా కలిసిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి అంతా కూడా చక్కగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు సాల్ట్ వేసేసాము. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే మూత పెట్టేసి ఉడకబెట్టుకుందామండి. దీన్ని ఏం కలపాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పేసి దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూసారు కదా, 2 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మూత తీసి కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుందాం. బెండకాయ ఇప్పుడు కూడానండి గరిటె పెట్టి ఎలా పడితే అలా తిప్పేయకూడదు. అవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత గరిటె పెట్టి తిప్పామంటే కనుక పేస్ట్ లాగా అయిపోతుంది. ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కదా. సో అందుకని కలిపితే అది పేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం వాటిని ఊరికే పైపైన అలా తిప్పేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఉడకబెడదామండి. చూసారు కదా, ఇప్పుడు మరో 2 నిమిషాల తర్వాత అవి బాగా ఉడికిపోయినాయి. నేను సైడ్లోంచే తిప్పుతున్నానండి. చూడండి, ఇలాగా సైడ్లోంచి మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ముక్కలు బాగా ఉడికినాయి కదా, ఇంకా ఉడకాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో మనం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత చూసారు కదా, పసుపు వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట. ఫ్రై కదండి, అందుకని చెప్పేసి మనం మూత పెట్టేసి ఉడకబెట్టాలి. ఇందులో వాటర్ అది మిక్స్ చేయం కదా. ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా వేసుకుందామండి. పసుపు, కారం వేసేసాము. ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. చూడండి, సైడ్లోంచి కలుపుకోండి. మధ్యలోంచి అటు ఇటు ఎలా పడితే అలా కలుపుకోకూడదు. బెండకాయలు కాబట్టి పేస్ట్ అయిపోతాయి. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. పసుపు, కారం వేసేసిన తర్వాత ఇక మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో మనం దీన్ని మీరు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారమే వేసుకోవాలని లేదు.
పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే. మీ టేస్ట్ని బట్టి మీరు ఎలాగంటే అలా వేసుకోవచ్చు. మాకు కారం నచ్చదు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చూడండి కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి దీన్ని ఉడకబెట్టాలండి. అది కూడా లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. ఇది 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడకబెడితే సరిపోతుందండి. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి ముక్కలన్నీ కూడా. చాలా బాగా వచ్చింది చూసారా. కలుపుతుంటే చూడండి ప్రతి ముక్క కూడా చక్కగా ఉడికింది. మనం వాటర్ అది యాడ్ చేయలేదు, టమాటోస్ అవి వేయలేదు, ఫ్రై కదా, అందుకని చెప్పేసి మనం అవేం వేయం కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా ఉడికించుకుంటే ప్రతిది కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ప్రతి ముక్క కూడా చక్కగా ఉడుకుతుంది. నాకు రెడీ అయిపోయింది చూసారా బెండకాయ వేపుడు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.